నటుడు పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్పై నేడు కర్నూలు కోర్టులో విచారణ జరగనుంది. పోసాని బెయిల్ పిటిషన్పై ఇవాళ కర్నూలు జేఎఫ్సీఎం కోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు పోసాని కస్టడీ పిటిషన్పై ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. గత 5 రోజులుగా కర్నూలు జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ను గతంలో దూషించారనే ఫిర్యాదు మేరకు ఆదోని 3 టౌన్లో కేసు నమోదైంది. పోసాన్ని అరెస్ట్ చేసి విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత కర్నూలు జైలుకు తరలించారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్పై నేడు కర్నూలు కోర్టులో విచారణ జరగనుంది. పోసాని బెయిల్ పిటిషన్పై ఇవాళ కర్నూలు జేఎఫ్సీఎం కోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు పోసాని కస్టడీ పిటిషన్పై ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. గత 5 రోజులుగా కర్నూలు జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ని గతంలో దూషించారనే ఫిర్యాదు మేరకు ఆదోని 3 టౌన్లో కేసు నమోదైంది. పోసాన్ని అరెస్ట్ చేసి విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత కర్నూలు జైలుకు తరలించారు పోలీసులు. కర్నూలు జైల్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళికి ఈరోజు కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలు మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాసరావు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు. ఆదోనికి చెందిన జనసేన నేత మొలిశెట్టి రేణువర్మ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై పోసాని మురళీకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని 2014 నవంబర్ నెలలో ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదు చేశారు. ఈ చర్యలో భాగంగా పోసాని మురళీకృష్ణకు సంబంధించిన బెయిల్ పిటిషన్ తో పాటు అతని కస్టడీకి తీసుకోవాలన్న ఆదోని పోలీసుల పిటిషన్ పై ఇవాళ కర్నూలు కోర్టులో విచారణ జరగనుంది. గత శనివారం నాడే ఈ పోసాని మురళీకృష్ణకు సంబంధించిన బెయిల్ పిటిషన్ తో పాటు కస్టడీ 2 పిటిషన్లపై విచారణ చేసిన కర్నూలు జిల్లా కోర్టు మేజిస్ట్రేటు తీర్పుని నేటికి వాయిదా వేశారు. మరి ఈ రోజు 11:30 గంటల తర్వాత పోసాని మురళీకృష్ణకు సంబంధించి బెయిల్ పిటిషన్ పై మొదట విచారణ జరగనుంది. ఆ తర్వాత కస్టడీకి సంబంధించిన పిటిషన్ పై కూడా ఇరు వర్గాలకు సంబంధించిన వాదనలు విన్న తర్వాత ఇప్పటికే కస్టడీపై తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో కేవలం బెయిల్ పిటిషన్ పై మాత్రమే ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. మరి కొద్దిసేపట్లో పోసాని మురళీకృష్ణకు సంబంధించి బెయిల్ లభిస్తుందా లేదా, పోలీసులు కస్టడీకి తీసుకొని ఉన్నారా లేదా అన్న అంశాలు మరి కొద్దిసేపట్లో కర్నూలు జిల్లా కోర్టుకు సంబంధించిన మేజిస్ట్రేట్ తీర్పు వెలువరించనున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.